ప్రైజ్ ద లార్డ్. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ చరణంలో సెలవిస్తున్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి ఒక ఉదాహరణ గమనించినట్టయితే, తనకున్న వాటన్నిటిని వెచ్చించి వ్యయపరిచి లేదా ఖర్చు చేసి అయినప్పటికీ కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా మరింత దుఃఖపడింది. దేని కొరకు అంటే తనకున్నటువంటి వ్యాధి నిమిత్తం. ఈ మాటలు ఎవరి గురించి అంటే రక్తస్రావము కలిగినటువంటి రోగం గల స్త్రీ గురించి. ఎన్ని సంవత్సరాలుగా తనకి బాధ అంటే 12 సంవత్సరాలుగా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును ఆశ్రయించిందో, యేసు ప్రభువుని గురించి విన్న తర్వాత యేసు ప్రభువును ఆశ్రయించింది, ఆయన చెంగుడు తాకి స్వస్థపరిచినట్టుగా వాక్యంలో చాలా స్పష్టంగా సెలవించబడుతుంది. అయితే ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, నీవు ఆశ్రయించిన వారందరి నుంచి నీకు ఆశాభంగం కలగవచ్చు, కానీ నీవు ఆశ్రయించినటువంటి దేవుడు ఏనాడు కూడా నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన ఆశ్రయించినట్టయితే ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయిస్తావా మరి? ఆ మేలు